గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. తర్వాత రోజు నుంచి క్రమంగా వసూళ్లు యావరేజ్గానే వస్తూ ఉన్నాయి. ఈ సినిమా 35వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా ఇంకా ఎన్ని చోట్ల ఆడుతోందనేది టాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ బట్టి చూద్దాం. త్రిబుల్ ఘన విజయం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా స్టార్ డైరెక్టర్ శంకర్ దీన్ని తెరకెక్కించారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 450 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించారు. ప్రమోషన్స్తో కలిపి 500 కోట్లకు వచ్చాయింది. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా తొలి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత రోజు 45 కోట్లు తీసుకువచ్చింది. తొలి వారం 300 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. 10వ రోజు 7 కోట్ల రూపాయలు, 14వ రోజు 5 కోట్ల రూపాయలు, 20వ రోజు 3.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత నుంచి లక్షల మేర కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. 21వ రోజు 80 లక్షలు, 25వ రోజు 45 లక్షలు, 30వ రోజు 20 లక్షల మేర కలెక్షన్స్ నమోదయ్యాయి. 33వ రోజు 15 లక్షలు, 34వ రోజు 14 లక్షలు, 35వ రోజు 12 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. 7వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది ఈ సినిమా. మొత్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. తమిళ, హిందీ మార్కెట్లో బాగానే వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. మిక్స్డ్ టాక్ వచ్చినా రామ్ చరణ్ తన చరిష్మా అయితే చూపించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారు. శంకర్ తొలిసారిగా ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గేమ్ చేంజర్ తెరకెక్కించారు శంకర్. రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపించారు. యాంగ్రీ యంగ్మెన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటన చూపించారు. ఇప్పటికీ దాదాపు ఈ సినిమా 150 నుంచి 160 సెంటర్లో ఆడుతోంది. కొన్ని చోట్ల 2 షోలు కూడా ఉదయం నుంచి సాయంత్రం నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొత్త సినిమాలు ఈ వారం, గత వారం 4 సినిమాలు రావడంతో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గింది. ఓటీటీలో సందడి మొదలైంది. అయితే అర్బన్ ఏరియాలు కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఈ సినిమా ఆడుతోంది. మరో వారం రోజులు గేమ్ చేంజర్ సినిమా సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. రోజు 15 నుంచి 14 లక్షల మధ్య కలెక్షన్లు తీసుకువస్తూ ఉంది. అంజలి నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతీ పాత్రలు ఇందులో కట్టిపడేసింది. శంకర్ స్టైల్ రుచులకు పాటల్లో కనిపించింది. ఇక జయరామ్, సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారు. సునీల్ సైడ్ యాంగిల్ పాత్ర కూడా సినిమాకి అసెట్ అయింది.